రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. సీజన్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు ఐఎండీ అధికారులు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూరులో నిన్న 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కోల్డ్ వేవ్ తో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం పొగమంచు కమ్ముకుంటుంది. ఉదయం సాయంత్రం చలిగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈసారి సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. 8 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూరులో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. సిటీలోనూ చలి తీవ్రత పెరిగింది. ఇవాళ అత్యల్పంగా హెచ్సియు ఏరియాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి వణికిస్తోంది. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిరులో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20కు పైగా గ్రామాల్లో 10 లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయమే పనులకు వెళ్లే కూలీలు, రైతులు, స్కూల్ పిల్లలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలికి ఆదివాసీ గూడాలు వణుకుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లింగపూర్, సిర్పూరియు, ఆదిలాబాద్, పెంబి, సారంగపూర్ మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్లో 7.4, బజర్హత్నూర్లో 8.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఓవైపు చలి, మరోవైపు శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వైద్య ఆరోగ్య శాఖ. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అలాగే ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచుతో రోడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.